హెచ్సిఎఫ్ ఆఫ్ 3 పవర్ 2007 మైనస్ 1 కామా 3 పవర్ 2007 ప్లస్ 1. ఇది క్వశ్చన్. దీనికి నేను 3 మెథడ్లతోటి ఆన్సర్ చెప్తా. మెథడ్ 1 చెప్తాను, మెథడ్ 2 చెప్తాను, మెథడ్ 3 చెప్తాను. 3 డిఫరెంట్ మెథడ్స్, 3 డిఫరెంట్ యాంగిల్స్, 3 డిఫరెంట్ మెథడ్స్, 3 డిఫరెంట్ యాంగిల్స్. మనం మొత్తము చూద్దాం సార్. మెథడ్ 1 నౌ ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క కాన్సెప్ట్ సార్. మెథడ్ 1 నౌ ఇక్కడ మెథడ్ 1 చూడండి సార్. హెచ్సిఎఫ్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాము. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. ఏ 2 నంబర్లకైనా గాసాబా కనుక్కోవాలి. ఏ 2 నంబర్లకైనా గాసాబా కనుక్కోవాలంటే ఆన్సర్ ఏమవుతుంది? ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ ఏ. ఎలిమెంట్ ఇన్ బి మైనస్ ఏ, ఆ 2 నంబర్ల మధ్య వ్యత్యాసంలో ఉన్న కారణాంకం. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈస్ ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ ఏ. అదే కాన్సెప్ట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అది ఎందుకో మనము కాన్సెప్ట్ 2లో కాన్సెప్ట్స్లో ఫస్ట్దేమో కాంగ్రుయెన్స్ మాడ్యులో థీరం, సెకండ్దేమో నౌ చూడండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 3 పవర్ 2007 మైనస్ 1 కామా 3 పవర్ 2007 ప్లస్ 1. చూడ్డానికి కొంచెం భయంకరమైన నంబర్ లాగా ఉన్నాయి. 3 పవర్ 2007 మైనస్ 1, 3 పవర్ 2007 ప్లస్ 1. ఆన్సర్ ఏమవుతుంది? ఫ్యాక్టర్ ఆఫ్ దేర్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత అవుతుంది? 3 పవర్ 2007 ప్లస్ 1 మైనస్ ఆఫ్ 3 పవర్ 2007 మైనస్ 1. ఇది 2 క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఆన్సర్ ఫ్యాక్టర్ ఆఫ్ 2. 2 యొక్క కారణాంకాల్లో ఏదో ఒక కారణాంకం ఆన్సర్. ఫ్యాక్టర్ ఆఫ్ 2. ఫ్యాక్టర్ ఆఫ్ 2 అంటే 1, 2. ఆన్సర్ 1 అయినా కావాలి, 2 అయినా కావాలి. ఖచ్చితంగా ఆన్సర్ 2నే. ఖచ్చితంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ 2నే. హెచ్సిఎఫ్ ఆఫ్ ఎందుకు సార్ 2 అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఆన్సర్ 2. ఆన్సర్ ఏంటి సార్? 2 సరి సంఖ్య. ఆన్సర్ సరి సంఖ్య గనక అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు సరి సంఖ్యలు. ఇది బేసి సంఖ్య. బేసి పవర్ ఎనీ నంబర్ బేసి మైనస్ 1 బేసి. బేసి మైనస్ బేసి ఇది సరి. ఇదేమో బేసి సంఖ్య. బేసి పవర్ ఎనీ నంబర్ బేసి. ఒకటేమో బేసి. బేసి ప్లస్ బేసి సరి. 2 సరి సంఖ్యల గాసాబా ఎప్పుడు సరి సంఖ్య అవుతుంది. 2 సరి సంఖ్యల మధ్యలో గాసాబా ఎప్పుడు సరి అవుతుంది. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఏమవుతుంది సార్? ఆన్సర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఫ్యాక్టర్ ఆఫ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ. సో ఈ రెండింటి మధ్య తేడా తీసుకున్నాను. 3 పవర్ 2007 ప్లస్ 1 మైనస్ ఆఫ్ 3 పవర్ 2007 మైనస్ 1. మైనస్ 3 పవర్ 2007 ప్లస్ 3 పవర్ 2007 2 క్యాన్సిల్ అయింది. 1 మైనస్ ఆఫ్ మైనస్ 1, 1 ప్లస్ 1 2. ఫ్యాక్టర్ ఆఫ్ 2. 2 యొక్క కారణాంకాలు ఏంటి? 1, 2. ఖచ్చితంగా ఆన్సర్ 2. ఎందుకు సార్ ఆన్సర్ 2? ఎందుకనంటే ఇది 2 సరి సంఖ్య. సరి సంఖ్య ఇన్పుట్ ఆన్సర్ గనక సరి సంఖ్య గనక అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు సరి సంఖ్యలు కావాలి. బేసి మైనస్ బేసి సరి సంఖ్య. బేసి ప్లస్ బేసి సరి సంఖ్య. కాబట్టి సాటిస్ఫై అయింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 2. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. కాన్సెప్ట్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది మెథడ్ 1. నేను 3 మెథడ్స్ చెప్తాను అని అన్నా. మెథడ్ 2 రాసుకోండి సార్. మెథడ్ 2 మనం ఏమంటున్నామంటే లాజికల్గా ఆలోచిద్దాం. మెథడ్ 2 3 పవర్ 2007 అనేది ఒక నంబర్. 3 పవర్ 2007 అనేది ఒక నంబర్. ఆ నంబర్ ఏంటి? బేసి సంఖ్య, సరి సంఖ్య? అది బేసి సంఖ్య. బేసి పవర్ ఎనీ నంబర్ అది బేసి సంఖ్య. ఇది
3/2007 -1 బేస్ ఈ నంబర్కి ఒకటి తక్కువ. ఇదేమో 3/2007 +1. ఇది సరి సంఖ్య, ఇది కూడా సరి సంఖ్య. నేను చెప్పొచ్చా సార్ ఈ మూడు వరుస సంఖ్యలని? ఎస్ఆర్ నో? ఈ మూడు వరుస సంఖ్యలను నేను చెప్పొచ్చా? ఈ నంబర్కి ఒకటి తగ్గింది, ఈ నంబర్కి ఒకటి పెరిగింది, నంబర్కి ఒకటి తగ్గింది, నంబర్కి ఒకటి పెరిగింది. అంటే ఇవి మూడు వరుస సంఖ్యలే కదా, వరుస సహజ సంఖ్యలు కదా. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. రెండు వరుస సహజ సరి సంఖ్యల గాసాబా ఎప్పుడు 2. రాసుకోండి సార్. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 6 ఉందనుకోండి, అది 2. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 14 ఉందనుకోండి, అది 2. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్, 2 వరుస సరి సంఖ్యల గాసాబా ఎప్పుడు 2. 2 వరుస సరి సంఖ్యల గాసాబా ఎప్పుడు 2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. 2 వరుస సరి సంఖ్యల 2, 4 ఎంత? 2. 4, 6 ఎంత? 2. 10, 12 గాసాబా ఎంత? 2. 14, 16 గాసాబా ఎంత? 2. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్. 2 వరుస సరి సంఖ్యల గాసాబా ఎప్పుడు 2. 3/2007కి ఒకటి తగ్గింది, ఒకటి పెరిగింది. అంటే ఈ 2 వరుస సరి సంఖ్యలు, ఈ 2 వరుస సరి సంఖ్యలు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏం చేశాను? మెథడ్ 1, 2 సహజ సంఖ్యల గాసాబా, దాని యొక్క వ్యత్యాసాన్ని యొక్క కారణాంకం. మెథడ్ 1 ఎవ్రీబడి క్లియర్? మెథడ్ 2 ఎవ్రీబడి క్లియర్? మెథడ్ 3 రాసుకోండి సార్. మెథడ్ 3 3 డిఫరెంట్ యాంగిళ్ళు, 3 క్వశ్చన్లు, 3 డిఫరెంట్ యాంగిళ్ళు. మెథడ్ 3 మనం ఏం చెప్పాం సార్? హెచ్సిఎఫ్ ఆఫ్ కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం ప్రకారం హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ప్లస్ ఏకి సమానం అవుతుంది, బి మైనస్ ఏకి సమానం అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఏ. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఏ. నవ్వు ఇక్కడ చూడండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 3/2007 -1, 3/2007 +1. హెచ్సిఎఫ్ ఆఫ్ 3/2007 -1, 3/2007 +1. ఇదేమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా 3/2007 -1 బి మైనస్ ఏ. 3/2007 +1 మైనస్ ఆఫ్ 3/2007 -1. అంటే ఇది ఎంత అవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 3/2007 -1, 2. ఈ స్టెప్ అందరికీ అర్థమైందా? లాజిక్ ఏం యూజ్ చేశాను? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఏ. ఎందుకు వచ్చింది సార్ ఈ కాన్సెప్ట్? కాంగ్రుయన్స్ మాడ్యులో థీరం అప్లై చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఎంత సార్? హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి మైనస్ ఏ. దీని నుంచి ఇది తీసేసాను. తీసేస్తే 3/2007 +1 మైనస్ ఆఫ్ 3/2007 -1. మైనస్ పోయింది, ప్లస్ పోయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఇది హెచ్సిఎఫ్ ఆఫ్ 3/2007 -1, 2. ఇది సరి సంఖ్య. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఇది బేసి సంఖ్య. ఆడ్ మైనస్ ఆడ్ ఎంత? ఈవెన్. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, ఎనీ ఈవెన్ నంబర్, ఆన్సర్ ఈజ్ 2. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, ఎనీ ఈవెన్ నంబర్, ఆన్సర్ ఈజ్ 2. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, ఈవెన్ నంబర్, ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 2. అందరికీ ఈ